ప్రసంగి 6. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనపడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏవనగా ఒకనికి ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దానిని సంభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యులు దానిని అనుభవించును. అది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనపడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతి సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియను. అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది. అట్టివాడు 2000 సంవత్సరములు బతికినను మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలంనకే వెళ్ళుదురు కదా. మనుషుల ప్రయాసమునంతయు వారి నోటికే కదా. అయినను వారి మనసు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్పిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్లే. ముందుండినది బహుకాలము క్రిందే తెలియబడెను. ఆయా మనుషులు ఎట్టివారగురునో అది నిర్ణయమాయను. తనకంటే బలవంతుడైన వానితో వారు వాద్యమాడ జాలడు. పలకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి శ్రేష్టకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?